జబర్దస్త్ కమెడియన్స్‌లో రచ్చరవి ఒకరు. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఒక్కో సినిమాలో అవకాశాన్ని అందుకుంటూ ఇప్పుడు స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య రచ్చరవి పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఆయన జర్నీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రచ్చరవి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందాడు. 2013లో వచ్చిన 1000 అబద్ధాలు సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. హన్మకొండలోని విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఎస్వీఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. అయితే చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండటంతో సినిమా రంగంలోకి వెళ్లి తన ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నాడు. దూరదర్శన్లో వచ్చిన చార్లీ చాప్లిన్ ఎపిసోడ్స్ చూసేవాడు. వినాయక చవితి మంటపాల్లో ప్రదర్శించే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఇష్టం పెంచుకున్నాడు. మిమిక్రీ నేర్చుకుని అనేక స్టేజీలపై ప్రదర్శనలిచ్చాడు. హైదరాబాద్కు వచ్చిన రవి అనేక టీవీ షోలలో అవకాశాల కోసం వెతికాడు. జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమంతో తొలిసారిగా టీవీలో ప్రదర్శన ఇచ్చాడు. ఈ సమయంలో సినిమాల్లో ప్రయత్నించి సరైన అవకాశాలు రాకపోవడంతో తిరిగి వరంగల్కి వెళ్లిపోయాడు. అక్కడ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత దుబాయ్కి వెళ్లి అక్కడ రేడియో జాకీగా పనిచేశాడు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చేశాడు. జబర్దస్త్లో అవకాశాన్ని సంపాదించుకున్నాడు. అలా వరంగల్ గల్లీ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఒక్కో మెట్టు ఎదుగుతూ సక్సెస్ అయ్యాడు. దర్శకుడు తేజ గారి దర్శకత్వంలో వచ్చిన 1000 అబద్ధాలు సినిమాలోని నటనతో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తొలి రోజుల్లో చిన్న చిన్న పాత్రల్లో కాసేపు కనిపించిన స్థాయి నుండి కథలో ప్రాధాన్యత ఉండే పాత్రల్ని పోషించే స్థాయికి చేరుకున్నాడు. గద్దలకొండ గణేష్, శతమానం భవతి చిత్రాల్లో తెలంగాణ, ఆంధ్ర యాసలో మాట్లాడి అలరించాడు. ఇప్పటి వరకు ఆయన 80 సినిమాల వరకు నటించాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. వరంగల్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన జర్నీ సాగింది. ఇండస్ట్రీలో టాప్ కమెడియన్గా కొనసాగుతున్న వారిలో రచ్చరవి ఒకరు. ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటున్నాం.